అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. సైబర్ దొంగలు కొట్టేసిన పైసలు వాపస్ వస్తాయి అంటున్న రాజేషు. పైసలు పోయిన అకౌంట్ కి సంబంధించిన బ్యాంకుకు పోయి గానీ నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కి గానీ కాల్ చేసి కంప్లైంట్ పెట్టాలట. చెత్త ఏరుకునే అవ్వతో ఓపెనింగ్ చేయించిండు షాపు. అన్న దుగ్నంకు వచ్చింది మస్తు హైపు. రోడ్డు మీద పడిపోయినాయి కూల్ డ్రింకులు. ఎగబడి ఎత్తుకుపోయిండ్రు జనాలు. కొట్టేసిండు బంగారపు ఉంగరంను. మార్చిండు రోల్డ్ గోల్డ్ రింగును. ఎమర్జెన్సీ అని డ్రైవర్కి వచ్చింది ఫోను. రప్ప రప్ప తీసిండు అంబులెన్సును. అగో ఇట ఉరుకులాడుతున్నాడు ఈ మనిషి. ఒరే బాబు చిట్టి చిట్టి పొట్టి అన్నావంటే పొట్టు పొట్టు తిడతా చెప్తున్నా. అసలే నేను టెన్షన్లు ఉన్నా. రోడ్డు మీద ఉండి టెన్షన్లున్నా అంటావు పిచ్చోడా. జోకులు వేసినవనుకో జుట్టుల జిల్ల పురుగులు జొర్రిస్తా చెప్తున్నా. ఏహే పండుగ పూటేమో ముఖం అంతా మార్చుకుని ఉన్నవేంద్రా. జోక్ చేస్తే కూడా నవ్వుతలేవు. అయ్యో సారీ, నువ్వు జోక్ వేసినావా? మరి ముందు చెప్పలేదు. ముక్కుతో నవ్వుతుంటేది కదా. ఏమైందిరా నీకు? నేనేదో విషెస్ చెప్దామని సంబరంగా పిలిస్తే అంత ఆగమాగం చేస్తున్నావు. విషెస్ తోటి ఇష్యూస్ సాల్వ్ అవుతాయండి చెప్పు, అప్పుడు నవ్వుతా. అరే నేనే పైసలు పోయి ఏడుస్తుంటే పరస్కలాడుతావు. పైసలు పోయినాయా? ఎంత? ఎక్కడ? ఆన్లైన్ లా నువ్వెందుకు నిలుస్తున్నావు మరి? ఇదే తగ్గించుకుంటే మంచిది. సర్లే ఇంకోసారి జోక్ చేయగాని చెప్పు ఏమైందో. నిన్న నేను ఏదో ఆలోచనలు ఉన్న టైంలో ఫోన్ వచ్చింది. అది వరదంటే ఏడికి పోయింది చెప్పాలనా వద్దా? చెప్పు. నేను మీ ఖాతా ఉన్న బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నా. మీ అకౌంట్ సెట్టింగ్ కోసం ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే నేనేదో ఆలోచనలు ఉండి కథ ఓటీపీ చెప్పినా తక్కువ 20,000 కొట్టేసిండ్రు అంటే. అయ్యా పిచ్చారా నీకేమన్నా? అసలు ఓటీపీ ఎందుకు చెప్పినావు నువ్వు అట్లా? చెప్పినా కదా ఏదో ఆలోచనలు ఉన్న పాడయి. దానికి ఇప్పుడు ఎటు పోతున్నావు? పోలీస్ స్టేషన్ కా? కాదు, బ్యాంకుకు పోతున్నా. ఎందుకు? ఎందుకేంది, నా పైసలు నాకు వాపస్ వస్తాయి కదా. ఇక వచ్చినట్టే నువ్వు చూసినట్టే. లచ్చలు పోగొట్టుకున్నోళ్ళే నానా తంటాలు పడుతున్నారు. ఇక నీ 20,000 ఎవరు పట్టించుకునేది? అంత సీన్ లేదు. 50,000 లోపు ఎవరైనా పైసలు పోగొట్టుకుంటే ఆర్బీఐ వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారట. అవునా? పిన్ నెంబరు, ఓటీపీ, పాస్వర్డ్ గిట్లా చెప్పి మోసపోయిన వాళ్ళకు రిటర్న్ ఇస్తారట పైసలు. నిజమా? 5 వర్కింగ్ డేస్ లోపట పైసలు పోయిన అకౌంట్ కి సంబంధించిన బ్యాంకుకు పోయి గానీ నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కి గానీ కాల్ చేసి కంప్లైంట్ పెట్టాలట. కంప్లైంట్ పెడితే కథం ఇచ్చేస్తారా? 50,000 రూపాయల లోపు పోగొట్టుకున్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు. మళ్ళీ అది కూడా పోగొట్టుకున్న మొత్తంలో 85% లేదంటే 25,000 రూపాయలు. ఏది తక్కువ ఉంటే అదే ఇస్తారట. అంటే అర్థం కాలే నాకు. అంటే ఒకవేళ 10,000 పోగొట్టుకున్నాం అనుకో, అందులో 85% అంటే ఎంత? 8,500 అవుతుంది కదా. సో మొత్తం 8,500 ఇస్తారు అన్నట్టు. అదే ఒకవేళ 50,000 పోయినాయి అనుకో, అందులో 85% అంటే ఎంత? 42,500 అవుతుంది కదా. అప్పుడు ఆ మొత్తం ఇయర్ అన్నట్టు 25,000 ఇస్తారు గంతే. సరేలే, లేనంత కంటే గుడ్డెత్త నయం అన్నట్టు మొత్తానికి రాని దానికంటే ఎంతో కొంత వచ్చుడు బెటరే కదా. అందుకే పోతున్నా. మరి పోతున్నావు సరే గాని ఇలా బ్యాంక్ ఓపెన్ ఉంటుందా కనుక్కున్నావా? నీతోటి కదా. అయితే పని చేస్తా, నేషనల్ సైబర్ క్రైమ్ వాళ్ళకు ఫోన్ చేసి కంప్లైంట్ పెడతా. సరే మరి ఉంటా, నేను ముందు ఆ పైసలు వసూలు చేసుకోవాలి. సరే ఆ పని చేయ ముందు గల. పబ్లిక్ మీకు కూడా తెలిసింది కదా ముచ్చటేందో. మరిగా ఎవరన్నా పైసలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే ఈ రకంగా పొందే ప్రయత్నం చేయండి. అట్నే జర ఇవ్వలే గాని ఓటీపీలు, పాస్వర్డ్లు, పిన్ నెంబర్లు అడిగితే చెప్పకుండ్రి. పైసలు పోగొట్టుకొని బాధపడకండి, సరేనా? భద్రం. మరి ఏదైనా షాప్ ఓపెన్ చేయాలంటే ఏం ఆలోచన చేస్తారులా? అబ్బా ఎవరైనా సెలబ్రిటీ వస్తే మంచిగుండు, మస్తు పబ్లిసిటీ అవ్వు అనుకుంటారు కదా. లేకపోతే ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఇంకా ఎంపీటీసీనో అయితే మంచిగుండు అనుకుంటారు. కానీ అదే గిడొక అన్న ఓ దుకాణం ఎవరితో ఓపెన్ చేయించటో చూస్తే షెబ్బాస్ అంటారు మీరే. ఇంకో ఈ అవ్వేనుల్లా బట్టల షాప్ ఓపెనింగ్ వచ్చింది. అచ్చుడే కాదు, దగ్గరుండి రిబ్బన కట్ చేసింది కూడా. అంటే ఈ అవ్వే వీళ్ళకు సెలబ్రిటీ అన్నట్టు. మరి ఈమెవలు ఈ అవ్వనే ఎందుకు తీసుకొని వచ్చిర్రు అని అంటే, ఈమె పేరు సుంకమ్మ, మతి చక్కగా లేదాట, చెత్త ఏరుకుంటదాట, నంద్యాల జిల్లా ఆలమూరులా. అయితే అశోక్ అనే ఈ అన్న బట్టల షాప్ పెట్టిండాట కొత్తగా. అయితే దీన్ని ఎవరితో ఓపెన్ చేయించాలి అని చూస్తున్నాడట. ఇక ఇంత
పొద్దుగాలనే ఇలా భార్యతోని మాట్లాడుకుంటా ఇంకో నాకు అమ్మ నాన్న లేరు, అందుకే ఈ సుంకమ్మాయి మా అమ్మ లెక్కన ఆమెతోనే షాప్ ఓపెన్ చేపిస్తా అన్నాడట. ఇక భర్త మాటలను అర్థం చేసుకున్న భార్య కూడా సరే అట్లనే కానీ అన్నవోలే ఇంకో ఎవ్వనే సెలబ్రిటీ లెక్కన తీసుకొని వచ్చి కన్న తల్లి చేతుల మీదుగా షాప్ ఓపెనింగ్ చేయించినట్టు చేయించారు. ఇక్కడ చెత్త ఏరుకొని ఒక వృద్ధురాలు బ్రతికేది. ఇక్కడ మొత్తం రోడ్డు వైపులా కసుకొట్టి చెత్త ఏరుకొని బ్రతుకుతుండేది. నేను ఆమెను నా షాప్ ఓపెనింగ్కు నేను తోలుకొచ్చి ఆమెతో రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అదట ముచ్చట. మొత్తానికి మనసుకు నచ్చిన పని చేస్తే సంతోషంగానే ఉంటుంది. అట్లానే ఈ అవ్వనేదో పబ్లిసిటీ కోసం తీసుకొచ్చింది కావచ్చు అనుకోకూర్రి. ఎందుకనంటే ఈ కాడ నుంచి ఈ అవ్వకు 3 పూటల తిండి కూడా పెడతాడట, అన్ని బరువు బాధ్యతలు తీసుకుంటాడట ఈయన కన్న కొడుకు లెక్కన. శబ్బాష్ అన్న, నువ్వు చేసిన పనికి అందరు తారీఫ్ చేస్తున్నారు. బండి ట్యాంక్ నిండా పెట్రోల్ ఉండని, కార్ ట్యాంక్ నిండా డీజిల్ ఉండని, ఎవ్వాలన్న పుణ్యానికి పెట్రోల్ డీజిల్ పోస్తామని చెప్తే చాలులా 2 ఖాళీ బాటిళ్ళు కొనైనా తీసుకొని పోతారు. అట్లనే ఇంటి దగ్గర కోడిగుడ్లు వండినా, బయట ఎవరన్నా కోడిగుడ్లు ఫ్రీ ఇస్తామంటే చాలు, మేము 4 ఉన్నాం 4 ట్రేలు కావాలని పట్టుబడతారు. ఫ్రీగా వస్తే కొందరు ఏది వదలరు కదా. అయితే ఇప్పుడు ఏం కొంట పోయినరు అంటారా? పట్టుకపోయినోళ్లకు పట్టుకపోయినన్ని, ఎత్తుకపోయినోళ్లకు ఎత్తుకపోయినన్ని. అగ చూడరా అదుండ్రి, కొందరు చేతులతోని మడత పెట్టుకపోతే కొందరు ముక్కి మూలిగి ఎట్లా ఎత్తుకపోయినరో. ఇటు మీది మోకాన బాటిళ్ళ మీదకి ఎక్కి ఎవరికి ఇష్టం వచ్చిన బాటిళ్ళు వాళ్ళే ఎట్లా దేవులాడుకుంటున్నారో. నెల్లూరు జిల్లా భుజభుజ నెల్లూరు దగ్గర కూల్ డ్రింకు లారీ బోల్తా పడితే ఇగో గిట్లా రోడ్డంతా బాటిళ్లతోనే నిండిపోయేసరికి ఇంతకు మించిన ఛాన్సు దొరకదనుకున్న కొందరు జనాలు ఒక్కొక్కరు 3-4 డబ్బాలు ఎత్తుకపోయినరు. కొన్ని కీసలు వలిగిపోయినాయట. కానీ చూసిండ్రా అనుల్లా, ఫ్రీగా వస్తున్నాయంటే జనాలు ఎట్లా ఎగబడతారో. అయితే ఆఖరికి పోలీసులు వచ్చినాకనే ట్రాఫిక్ క్లియర్ అయిందట. కానీ పాపం లారీలున్న డ్రైవరు క్లీనర్ అన్నలకు బగ్గ దెబ్బలు తాకినాయట. కానీ కూల్ డ్రింకులు ఎత్తుకపోయినోళ్ళు ఎండాకాలం మొత్తం దినం ఒకటి తాగుతారు కావచ్చు కదా. ఇంటి దగ్గర పిల్లలుంటే అవ్వాయిలకు మస్తు ఇష్టం, మస్తు ఖుషిగా ఫీల్ అవుతారు కూడా. కానీ అదే వాళ్ళు దూరంగా కొలువు చేయబోతానో లేకుంటే పై చదువులకు పోతానో ఎట్లుంటుంది ముచ్చట? మస్తు రంది పడతారు. వీడియో కాల్ చేసి తిన్నవా బిడ్డ, డ్యూటీకి పోయినావా బిడ్డ అని అడిగి మంచిగా జాగ్రత్తలు చెప్తారు కదా. అయితే ఇక్కడ మాత్రం తల్లిదండ్రుల కోసం ఒక బిడ్డ ఎటువంటి ఉపాయం చేసి దినం ఎట్లా చూస్తుందో తెలుసునా? మంచిగున్నాం బిడ్డ, తిన్నాం పడుకుంటున్నాం, నువ్వు కూడా పడుకో ఇక. ఉంటా మరి, బాయ్ బాయ్ బిడ్డ. నిన్ను మిస్ అయితానం బిడ్డ, లవ్ యూ. ఉంటా మరిగా, హ్యాపీ ఉగాది. ఆగో ఏంది ఇది? ఏదైనా ఉంటే వీడియో కాల్ చేసుకొని మాట్లాడచ్చు కదా. ఇదంతా ఏందంటే వీళ్ళకు దూరంగా ఉంటున్న వీళ్ళ బిడ్డ ప్రత్యేక పరిస్థితులల్లా ఇంటిని చూసుకునేటందుకు వాళ్ళతో ఇట్లా మాట్లాడేందుకే ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించి దినం అక్కడ సెల్ ఫోన్లో చూసుకుంటుందట. ఇగో ఇట్లా మా ఊళ్ళు దూరంగా ఉన్న సీసీ కెమెరాలతోని వాళ్ళతోనే ఉన్నట్టున్నదని సోషల్ మీడియాలో షేర్ చేసి చెప్తే ఆ వీడియోని ఇప్పటికే 40 లక్షల మంది చూసిండ్రు. 2.5 లక్షల మంది దాకా లైకులు ఇచ్చిండ్రు. గాని జరంత గమ్మత్తుకున్నదిలే. ఎంత దూరంలో ఉన్నా చిన్న కెమెరాతోని అందరికందరు కలిసిపోయినట్టు ముచ్చట పెట్టుకున్నట్టు. ఇక ఇది చూసి ఎంత మంది ఇండ్ల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకొని తల్లిదండ్రులతో మాట్లాడతారో గాని ఇప్పుడైతే ఈ ముచ్చట మస్తు ట్రెండింగ్ లో ఉన్నది. మహిళల మెడల షైన్లు కనబడ్డా, పలానోళ్ళ ఇంట్లో బంగారం ఉందని తెలిసిన, పలానా బ్యాంకుల కట్టలు డబ్బులు ఉన్నాయని ఫిక్స్ అయినా రాత్రికి రాత్రే దొంగలు స్కెచ్ గీస్తారు. పావు గంటలనే పని అయిపోగొట్టుకొని పోతారు. ఇక ఈ నడుమనైతే కొందరు దొంగలు ఏకంగా బంగారం దుఃఖనం పోయి కారం గుప్పి బంగారం బిస్కెట్లు దోసుకపోతున్నారు కదా. అయితే ఈడ మాత్రం ఈ మోతెవరి ఏం చేసిందంటే, 4 ముచ్చోడు 4 ఊర్లకు చేటు అన్నట్టు నాలిగా మాట్లాడి బంగారం కొంటానని బిల్డప్ ఇచ్చి ఒరిజినల్ గోల్డ్ కొట్టేసి రోల్డ్ గోల్డ్ పెట్టిపోయిండు. ఇగో గీ బంగారం దుఃఖనంలా. అగో చూడుండ్రి, ముఖానికి మాస్క్ పెట్టి ఎట్లా మాయమాయ చేసిండో. ఖతం అయిపాయ్.
ఇటు దిక్కు దుక్నంలో పని చేసేటామేమో ఆమె బిజీలో ఆమె ఉంటే వీడేమో జేబులోకెళ్ళి డబ్బా ఉంగరం పెట్టి ఒరిజినల్ ఉంగరం మత్పరిచ్చిండు. హైదరాబాదు కుకట్పల్లిలో జరిగింది గీ చోర్ కథ. దుక్నం మూసే ముంగట సీసీ కెమెరా చెకింగ్ చేస్తుంటే విషయం బయట పడ్డదట. పోలీసులకు కంప్లైంట్ చేసిండ్రట. కానీ చూసిండ్రా అనుల్లా కంత్రిగాడు కస్టమర్ లెక్క నటించి ఎట్లా గోల్డ్ కొట్టేసిండో అట్లని గీ దుక్నంలోనే కాదుల్లో ఇప్పటికే 2-3 దుక్నాలల్లా గిట్లనే దొంగతనం చేసిండట వీడు. కాకపోతే మూడోసారి పాపం బండి దొరికితే ఇన్ని రోజులు కొట్టేసిన గోల్డ్ ను అంత స్వాధీనం చేస్తున్నారట. కానీ ఏం దొంగ బడిమెగాళ్ళు మోపైతున్నారు పోన్రి. రోడ్డు మీద పోతున్నప్పుడు పక్క పొంట అంబులెన్స్ పోతున్నా కూడా కొందరు సైడే ఇయ్యరు. ఇంకొంతమంది ఏకంగా అంబులెన్స్ డ్రైవర్ తోటి లొల్లి పెట్టుకున్నారని కూడా చూసినాం కదా. కానీ అదే అంబులెన్స్ నడిపే అన్నలు ఎంత అలర్ట్గా ఉంటారు. సిగ్నల్ల కాడ పనిచేసే కొందరు సిబ్బంది అంబులెన్స్ వస్తే ఎంత అటెన్షన్ ఇస్తారనేది ఈ వీడియోలో తెలుస్తుంది చూడండి. ఇదేంది పిల్లగాడేమో ఇంత ఆగమాగం అవుతున్నాడు, స్ట్రెచ్చర్ని అట్లే చేస్తున్నాడు, ఎత్తుకపోతున్నారు ఏంది కొంపదీసి అనుకునేరు. కాదు, అంబులెన్స్ డ్రైవర్లు ఇల్లు దవాఖానలో కూర్చొని ఉండగా ఫోన్ వచ్చింది, అర్జెంట్ గా బయలుదేరాలి ఎమర్జెన్సీ అన్నట్టున్నారు. అందుకని అదాట్న లేచి ఇగో స్ట్రెచ్చర్ అందుకొని ఉరకబట్టిండు. టక్క బండ్లకి ఎక్కిచ్చిండు స్ట్రెచ్చర్ ను. కథం బండి షాల్ చేసుకొని పోయిండు. ఇక ఈ డ్రైవర్ అన్న పనితనం ఇట్లుంటే అట్నుంచి అంబులెన్స్ వస్తున్నదని తెలియంగానే కథం రోడ్డు మీద బండ్లన్నిటిని రోకో అనుకుంటా ఆపి వెనక కార్ని వెనకకే పంపి ముంగటి కార్ని ముంగటికే పంపి అంబులెన్స్ కు తోవిచ్చిండులా సారు. సూపర్లే నిజంగా ఇల్లు. ఆపదలున్న వాళ్ళ ప్రాణాలు నిలబడేది అందుకు ఇలా ఆరాటం చూడండి. ఇట్లాంటి మంచి మనుషులు కూడా ఉంటారు లోకం మీద. నిజంగా ఇలానైతే మనస్ఫూర్తిగా తారీఫ్ చేయాల్సిందేనోళ్ళ కదా. సూపరే అన్నాలు మీరు, సూపర్ అంటే సూపరు. మీ అసంటోళ్ళు ఉంటే ఎంత ఎమర్జెన్సీ మీద ఉన్నా కూడా ఒక్కల పానం కూడా పోకుండా కాపాడగలుగుతారు మీరు. చిన్న పిల్లగాళ్ళు అలా దోస్తులతోనే ఎక్కువ ఆటలాడుతుంటారు కదా. అట్లా కాకుండా అయ్యో ఒక్కలే ఉంటే బొమ్మలతోనే ఆడుతుంటారు, లేకపోతే ఫోన్లలో ఆడుతుంటారు. ఈ నడుమ ఎక్కువ మంది పిల్లగాళ్ళు ఫోన్లకే అలవాటు పడ్డారు కదా. అయితే గిడొక తమ్ముడు దోస్తులతోని కాదు, బొమ్మలతోని కాదు, ఫోన్లతోని కాదు, దేంతో ఆడుతుండో చూస్తే సూపర్ తమ్మి అంటారు. వా సూపర్ తమ్మి. చూసినరాను లాటు పిల్లి ఇటు తమ్ముడు ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. తమ్ముడా తాడుని ఇటు దిక్కు ఇగ్గినా కొద్దీ పిల్లి ఉరికొచ్చి మళ్ళా అటు దిక్కు కొంట పోతున్నది. మళ్ళా తమ్ముడు ఇటు ఇగ్గితే మళ్ళా పిల్లి అటు తీసుకుపోతున్నది నోటితోని. ఇట్లా చాలాసేపే ఆడుకున్నారు. మరి ఇది తినేది కాదు ఏం కాదు, అయినా పిల్లి అట్లెందుకు గుంజుకపోతున్నది అంటే దానికి కూడా సంబరం అవుతున్నది. అందుకే ఈ తమ్ముడు కూడా సంతోషంతో చాలాసేపు ఆడుకున్నాడు. అట్లనే అరే మరీ దగ్గర కూరుకొస్తున్నది ఆయన కర్వజిక్క. ఏగట్లెందుకు గరుస్తుందిలే, అంత మంచిగా ఆడుకునేవైతే. మరి ఆటను చూసి ఇది ఇలా పెంపుడు పిల్లి గిట్లా అనుకోకుండ్రి. ఎందుకంటే ఈ తమ్ముడు పొద్దుగాలనే హైదరాబాద్ శాసా నెహ్రూ పార్కు వస్తే ఆడగానొచ్చింది పిల్లి. అప్పుడు ఇట్లా సాగింది ఇలా ఆట. కానీ భలే ఉన్నది కదా ఇలా ఆట, ఇలా సోపతి. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.